హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఒక బిగినర్. ఓకే, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ అనేది దిగారు. మీకు జీరో నాలెడ్జ్ ఉంది. టీఎస్పీసీ గ్రూప్ వన్ మెయిన్స్ సిలబస్ చూశారు. చాలా టాపిక్స్ ఉన్నాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ టీఎస్పీసీ గ్రూప్ వన్ సిలబస్ పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ ఉంది. దీంట్లో ఒక చాప్టర్ అనేది తీసుకుందాం. ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్. ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఫోకస్ చేయాలి. ఎలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం డీకోడ్ చేసి ఒక సింపుల్ స్ట్రాటజీ మీకు షేర్ చేస్తున్నాను. ఏంటి ఆ స్ట్రాటజీ అంటే, ఇప్పుడు ఏవైతే ఈ అదర్ స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉందో ఒక చాప్టర్ది, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాప్టర్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక దగ్గర నేను తీసుకొస్తున్నాను. సో ఇలా టోటల్ మనకి ఒక 19 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, సో ఏంటి ఆ క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. అండ్ ఆ కీవర్డ్స్ కూడా మీకు హైలైట్ చేశాను. ఇక్కడ చూడండి. డిస్కస్ ద సెరియన్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ కల్చర్, రైట్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ డిక్లైన్. ఓకే, ఏం అడిగారు? హర్పన్ కల్చర్ దాకా సేరియన్ ఫీచర్స్ అడిగారు. సో సేరియన్ ఫీచర్స్ ఏమొస్తే ఆల్రెడీ మీకు అంతా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఏదో ఒక స్టాండ్ బుక్లో ఉంటుంది. రైట్ ద కాజ్ ఫర్ ఇస్ డిక్లైన్. ఇక్కడ డిక్లైన్ గురించి కూడా మీకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, సేరియన్ ఫీచర్స్ మీద అడుగుతున్నారు, అలాగే డిక్లైన్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఓకే, డిస్కస్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడ ఏంటి, సేరియన్ ఫీచర్స్ అడిగారు, ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ అడిగారు. అంతే, ఏం మారలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగారు, ఎక్స్ప్లెయిన్ ద ఎకనామిక్ అండ్ రిలీజియస్ లైఫ్ ఆఫ్ ఇండస్ పీపుల్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద అడిగారు. అంతే సింపుల్గా. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్. మీకు యూపీసీ లాగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉండవు, ఇండైరెక్ట్గా ఉండవు. ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఉంటాయి గ్రూప్ వన్ మెయిన్స్లో. అది మీకు డైరెక్ట్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏంటంటే డిస్కస్ అన్నప్పుడు ఏం రాయాలని తెలుసుకోవాలి. సో కీవర్డ్స్ అనేది తనకు అర్థాలు తెలియాలి. అది మీకు ఆల్రెడీ మీకు ఆన్సర్ రైటింగ్ పీడిఎఫ్ అనేది మీకు ఇస్తున్నాను. సో డిస్కస్ అన్నప్పుడు ఏం రాయాలనేది మీకు దాంట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీ సపోర్ట్ కింద తీసుకోవాలి. నేను కూడా మీ డౌట్స్ కూడా మీకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడతాను ఆ టెస్ట్ సిరీస్ అప్పుడు మీకు డౌట్స్ అని కూడా మీకు క్లారిఫై అయిపోతాయి. సో దాని గురించి టెన్షన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, హౌ డిడ్ ద పీపుల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ మెయింటైన్ రిలేషన్స్ విత్ అదర్ కాంటెంపరీ సివిలైజేషన్స్. ఇక్కడ కూడా అంతే. కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏమున్నాయి, మెసోపొటేమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, వాళ్ళతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఎన్ఐఓఎస్ బుక్లో ఉంటుంది. ఎన్ఐఓఎస్ బుక్ నుంచి డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఎంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్లో కూడా ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది 2015 అనుకుంటా, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాశాను కాబట్టి. ఓకే, మెయిన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద టౌన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ టౌన్ ప్లానింగ్ గురించి అడిగారు. నెక్స్ట్ చూడండి, నరేట్ ద కాజ్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ కూడా డిక్లైన్. ఇక్కడ చూడండి, ఇది వేరే స్టేట్ పిఎస్సీలో అడిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్ణాటక పిఎస్సీలో అడిగారు అనుకోండి, ఇది మీకు ఛత్తీస్గఢ్ పిఎస్సీలో అడిగారు. ఇలాగ ఒక పిఎస్సీకి ఇంకో పిఎస్సీకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ని మనం డీకోడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా డిక్లైన్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ కూడా డిక్లైన్ మీద అడిగారు. ఇక్కడ ఏంటి, సైలెంట్ ఫీచర్స్తో పాటు డిక్లైన్ అడిగారు. ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా ఓన్లీ డిక్లైన్ అనే దాని మీద బేస్ చేసుకుని అడిగారు. ఓకే.